ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరు కూడా ప్రభువునందు శుభములు, బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము ఎజ్రా పుస్తకము 9వ అధ్యాయము 9వ వచనం. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీకపు దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకు కృప చూపించితివి. ఇక్కడ ఎజ్రా గారు చేస్తున్న ప్రార్థనలో మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనపడుతున్నాయి. నిజముగా మేము దాసులమైతిమి. వారు అప్పుడు పారసీకపు దేశపు రాజుల ఎదుట వాళ్ళు దాసులుగా మారారు. ఈనాడు చాలా మంది ప్రపంచంలో చాలా మటుకు సాతానుకి దాసులుగా మారారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడువక. దేవుడు ఆనాడు ఐగుప్తులో కానివ్వండి, లేకుంటే ఈరోజు ఇక్కడ పారసీకపు దేశపు రాజుల పరిపాలన కింద దాసత్వం కానివ్వండి, దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. తాను చేసిన వాగ్దానమును ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు, నమ్మకమైన దేవుడు. అయితే తన ప్రజలైన ఇశ్రాయేల్ని దేవుడు విడవక, మరచిపోక జ్ఞాపకం చేసుకొని వారి ఎదుట, ఆ పారసీకపు దేశపు రాజుల ఎదుట దయ పుట్టించి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును అని అంటున్నాడు. చూడండి, దేవుడు ఆ బానిసత్వంలో ఉంటున్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు, రాజుల ఎదుట దయ పుట్టించాడు. అంత మాత్రమే కాదు, దేవాలయమును నిలిపి దాని పాడైన స్థలములను బాగు చేయుటకు దేవుడు వీళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనము చేయవలసిన పని ఏమిటి అని అంటే, ఈ దేహము దేవుని ఆలయము కాబట్టి ఈ దేహములో ఏదైనా పాడైపోతే నువ్వు దానిని బాగు చేసుకోవాలి. బాగు చేసుకొని దేవునికి నీవు పునఃప్రతిష్ఠించుకోవాలి. ప్రభు చెప్తాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నును పెరికివేయి. 2 కన్నులతో మరి నరకానికి వెళ్ళుట కంటే గ్రుడ్డివాడిగా ఒక కన్నుతో నీవు పరలోకంలోనికి వెళ్ళుట మంచిది అని అంటున్నాడు. ఇక్కడ తీసివేసుకోవడం, పెరికి వేసుకోవడం, బాగు చేయడం ఎలాగవుతుంది అని అంటే, అది బాగు చేయడమే. నీ దేహమును బాగు చేసుకుంటున్నావు. నీ దేహము దేవుని ఆలయం కాబట్టి నీ దేహములో, నీ దేవాలయములో దేవుడు నివసించినట్లుగా నువ్వు దానిని బాగు చేస్తున్నావు. ఒకటి జతపరుస్తున్నా, ఒకటి తీసివేస్తున్నా, అది బాగు చేయటంలో పనే. కాబట్టి తీసివేసినా బాగు చేస్తున్నావు, పెట్టినా బాగు చేస్తున్నావు. ఇప్పుడు మన దేహమును మనం బాగు చేసుకోవాలి. దేవాలయము నీ దేహమును మనం బాగు చేసుకొని మనం ప్రభు కొరకు పునఃప్రతిష్ఠించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడనంటే, తిరిగి బాగు చేయుట. ఏలియా కూడా మరి అంతమంది ప్రవక్తలను కొండ మీద చంపడానికి ముందు, ప్రార్థన చేయడానికి ముందు చేసిన పని ఏమిటి అని అంటే, బలిపీఠమును బాగు చేశాడు. పాడైపోయి పడి ఉన్న ఆ బలిపీఠమును బాగు చేశాడు. ఎప్పుడైతే ఆ చెల్లా చెదురు పడిపోయిన రాళ్లను, ఆ బలిపీఠమును తిరిగి బాగు చేసి దాని మీద బలి అర్పించాడో అప్పుడు దేవుడు ఆ బలిని అంగీకరించాడు. దేవుని ప్రియ జనాంగమ, ఈరోజు దేవుని సన్నిధిలో కనబడడానికి మనల్ని మనము పునఃప్రతిష్ఠించుకోవాలి. పునఃప్రతిష్ఠించుకోవడానికంటే ముందు మనము మన జీవితములో, మన శరీరములో, మన దేహములో ఏవి ప్రభువుకు ఆయాసకరం ఉన్నాయో అవి తొలగించేసుకోవాలి. ఏది బాగు చేయాలో దాన్ని బాగు చేసుకోవాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనకి ఈ ప్రభుత్వాల ఎదుట, లేకుంటే రాజుల ఎదుట, అధికారుల ఎదుట దయ పుట్టిస్తాడు. తర్వాత నిన్ను తన సేవ కొరకు వాడుకుంటాడు. ఈరోజు మనము ఒక పని చేద్దాం, మనల్ని మనం బాగు చేసుకుందాం, సరి చేసుకుందాం, దిద్దుకుందాం, చెక్కబడదాం. లేకపోతే శుద్ధ సువర్ణం అగున్నట్లు మరి కుంపటిలోనికి వెళ్దాం. అప్పుడే దేవునికి యోగ్యకరమైన పాత్రగా మనము వాడబడతాం. కాబట్టి ఈరోజు ప్రభు మనతో సెలవిస్తున్న మాట, మనల్ని మనము బాగు చేసుకొని దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఆ పరలోకపు ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.